హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎస్బీఐ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏ విధంగా వేసుకోవాలి, దాని ద్వారా మీకు ఎటువంటి లాభం ఉంటుందో నేను పర్టికులర్గా ఇప్పుడు చెప్తా ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఎస్బీఐ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది మెయిన్గా 2 వీలర్ ఉంటుంది, 4 వీలర్ ఉంటుంది, ప్లస్ ఇంకా అనుకోవాలంటే మీకు డ్రీమ్ పాలసీ అంటే లైఫ్ టైం పాలసీ కూడా ఉంటుంది. కాబట్టి ఎస్బీఐ జనరల్ పాలసీ ఏ విధంగా చేసుకోవాలో నేను చెప్తా. కానీ చెప్పే ముందు ఈ పాలసీ యొక్క వివరణ సవివరంగా ఇస్తా ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ సురక్ష భరోసా దోన్ అంటే ఇది టీపీ ఫ్రెండ్స్. టీపీ అంటే థర్డ్ పార్టీ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది మనకు వచ్చేసరికి 854 రూపాయలకు వచ్చింది. అత్యంత చీప్ ఫ్రెండ్స్. టాటా ఏఐజీ తర్వాత ఇదే కొంచెం చీప్ అండ్ బెస్ట్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు మెయిన్గా మీకు దీంట్లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. పాలసీ ఫ్రెండ్స్, ఇక్కడ పాలసీ నెంబర్ వస్తుంది, పాలసీ డేట్ వస్తుంది, మరి ఎప్పటిదాకా ఉంటుంది పాలసీ పీరియడ్ ఆఫ్ డేట్. అది పీరియడ్ ఆఫ్ ఇన్సూరెన్స్ పిఏ కవర్ ఓన్ అని అంటే మనం టీపీ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది అనేది వర్తించదు ఫ్రెండ్స్. అంటే ఇది మనకి ఏం రాదు. ప్లస్ పాలసీ టైప్ ఉంటుంది. నార్మల్గా పాలసీ టైప్ అంటే లయబిలిటీ ఓన్లీ, దేనికైనా అదే ఉంటుంది. లయబిలిటీ ఓన్లీ అంటే పోలీసులు ఆపకుండా అది వేయకుండా ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత జియోగ్రఫికల్ ఏరియా అంటే మెయిన్గా మీకు వచ్చేసరికి ఎక్కడ ఉంది అండ్ లొకేషన్ పడుతుంది. దాని తర్వాతకి మీకు మీ యొక్క వెహికల్ ఫ్రెండ్స్, వెహికల్ ఇన్సూరెన్స్ ఏది అది వెహికల్ ప్యాషన్ ప్రోనా, హోండానా, సూపర్ ఎగ్జా, పీపీఆ, ప్యాషన్ ప్రో అని పడుతుంది. ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ ఫ్రెండ్స్. ఇది ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 2010 ఉంది ఫ్రెండ్స్. ఈయన 2025లో ఇన్వాల్వ్ చేసుకోవాలి. దీనికి ఎన్ఓసి అనేది కావాలి ఫ్రెండ్స్. ప్లస్ గ్రీన్ ట్యాక్స్ అనేది కూడా తీసుకుంటే ఆ వెహికల్ని బట్టి చేసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే 10 years ఉంటుంది కదా. మీ డీటెయిల్స్ కొట్టంగానే ఇది సీసీ ఎన్ని సీసీ వస్తుంది, పెట్రోల్ డీజిల్ వస్తుంది, ఇంజన్ నెంబర్ ఆటోమేటిక్ వస్తుంది ఫ్రెండ్స్. దీనికి మీరు ఏం టెన్షన్ అవసరం లేదు. తర్వాత కెపాసిటీస్, ఆర్టీఓ లొకేషన్ ఎక్కడ ఉన్నదో అది కూడా రావడం జరుగుతుంది. అది దీని తర్వాత ఫ్రెండ్స్ దీన్ని టీపీ అంటే థర్డ్ పార్టీ ఫ్రెండ్స్. దీని ప్రీమియం వచ్చేసరికి 714 ప్రీమియం. టోటల్ ప్రీమియం కూడా 714 ఫ్రెండ్స్. అది దీనికి మనకు అదనంగా జిఎస్టీ వచ్చేసరికి 128 పడ్డది. మొత్తం అయితే 843 అమౌంట్ కావడం జరిగింది. దీని తర్వాతకి వాట్ ఈజ్ యువర్ పాలసీ డస్ నాట్ కవర్ అంటే ఒకవేళ కవర్ ఎందుకు అయితే లేదంటే మీరు చేసే మిస్టేక్ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లూయింగ్ ఆఫ్ లిక్విడ్ డ్రగ్స్. ఒకవేళ మీరు డ్రంక్ వేసుకుంటూ నడిపితే కాదు. దాని తర్వాత ఇండియన్ దాటిపోతే ఏదైనా విదేశాల్లో అయినా మీకు క్రైమ్ వర్తించేది. ప్లస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ మినిమం స్పీడ్ కంటే ఎక్కువ పోతే అడగదు. దాని తర్వాత ఇది ఫ్రెండ్స్ అంటే డ్రైవింగ్ కొంచెం రూల్స్ పాటించకుండా ఆపోజిట్ పోయినా కూడా మీకు క్లైమ్ కవర్ కాదు. ఇది టీపీ ఫ్రెండ్స్ అంతే ఉంటుంది.
ఇది ఒకవేళ ఇంకా మీకు క్లైమ్ కావాలంటే నెంబర్ వచ్చేసరికి 1800-102-311కి ఫోన్ చేస్తే ఏర్పడుతుంది. ఇది అండి. మీకు ఏమైనా కావాలంటే దీనికి ఒక్కసారి హెల్ప్ డెస్క్ ఇచ్చేసినాం. ఈ దానికి జనరేట్ క్లాస్ అయిపోతుంది. ఇది ముఖ్యంగా ఇది ఒకసారి ఇంట్రడక్షన్ జరుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్. థర్డ్ పార్ట్ అయితే 1 lakh ఏ విధంగా వస్తుంది, 2 lakh ఏ విధంగా వస్తుంది, 3 lakh ఏ విధంగా వస్తుంది. ఇక ప్రీవియస్ ఇయర్ పాలసీ డీటెయిల్స్ ఎట్లా వస్తాయి, మీరు కొట్టకుండా వస్తాయి. ఇది ప్రధానంగా ఉంటుంది. ఇది కస్టమర్కి సంబంధించిన లేకపోతే మీ యొక్క పూర్తి డీటెయిల్స్, ఈ బార్ కోడ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మెయిన్గా ఉంది. ఇది మెయిన్గా ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క డీటెయిల్స్, ప్రీమియం డీటెయిల్స్, ఏరియా అని మెయిన్గా ఉంది. నేను మీకు ఏ విధంగా వేయాలో కూడా చెప్తాను. ఫోన్పేకి వెళ్ళండి. ఈ ఫోన్ బైక్ సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలో సంబంధించిన డీటెయిల్స్ కాపీ డౌన్లోడ్ అన్నీ అయితే ఇక్కడ ఇన్సూరెన్స్ బైక్ ఉంది. ఇక్కడ వెహికల్ నెంబర్ ఒకటి సబ్మిట్ కొట్టిర్రు. చెక్ పాలసీ ఎక్స్పైర్ కూడా దీంట్లో ఉంటుంది. దాని తర్వాతకి మీకు ఈ విధంగా వస్తుంది డౌన్లోడ్ థర్డ్ పార్టీ అని రావడం జరుగుతుంది. ఫోన్పేలో కట్టుకొని